నేను షెఫ్ అయినా కూడా ఇది నా ఫస్ట్ క్యారమల్ పుడింగ్ అటెంప్ట్. కొన్ని చిన్న చిన్న మిస్టేక్స్ చేశాను, అవి మీకు కాకుండా సొల్యూషన్స్ అండ్ టిప్స్ లాస్ట్ లో చెప్తాను. సో లాస్ట్ వరకు చూసేయండి. ముందుగా ఒక ప్యాన్ లో 1 కప్ షుగర్, దాంతో పాటు 1/4 కప్ వాటర్ వేసుకున్నాను. అది స్పూన్ పెట్టకుండా షేక్ చేసుకుంటూ కలుపుకోండి. సో మనకు ఆరెంజ్ కలర్ వచ్చే వరకు రోస్ట్ చేసుకుని ఒక బౌల్లో వేసుకోండి. రౌండ్ బౌల్లో వేసుకోండి, పుడింగ్ షేప్ బాగుంటుంది. నెక్స్ట్ రూమ్ టెంపరేచర్ ఉన్న 3 eggs తీసుకుని అవి బాగా బీట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ అదే ప్యాన్ లో 200 ml ఆఫ్ ఎవాపరేటెడ్ మిల్క్ అండ్ 200 ml ఆఫ్ ఫ్రెష్ మిల్క్ వేసుకుని అందులో 2 స్పూన్ షుగర్ వేసుకుని అది జస్ట్ హీట్ అయ్యాక పక్కన తీసేసుకోండి. ఇందులో బాయిలింగ్ అక్కర్లేదు, జస్ట్ హీట్ అయితే చాలు. ఆ ఎగ్స్ లో స్టిర్ చేసుకుంటూ వేసుకుని దాన్ని స్ట్రైన్ చేసుకుని మనం ఇందాక చేసుకున్న క్యారమల్ లో వేసేసుకుని దానికి అల్యూమినియం ఫాయిల్ పెట్టుకొని స్టీమింగ్ చేసుకోండి. మీరు స్టీమింగ్ ఎలాగైనా చేసుకోవచ్చు. సో దాన్ని బట్టి స్టీమింగ్ చేసుకుని 25 minutes to 30 minutes స్టీమ్ చేసుకుని ఆఫ్టర్వర్డ్స్ అది బయటకు తీసి దాన్ని ఇంకా ఏమి కదపకుండా అది కూల్ అయ్యాక ఫ్రిడ్జ్ లో పెట్టేసుకోండి. మినిమం 4 to 6 hours అయినా ఫ్రిడ్జ్ లో ఉన్నాక అది బయటికి తీసుకుని ఎడ్జెస్ ని నైఫ్ తో కట్ చేసుకుని దాన్ని ఫ్లిప్ చేసుకోండి. మీ క్యారమల్ పుడింగ్ అనేది రెడీ అయిపోతుంది. నేను ఇక్కడ చేసిన మిస్టేక్స్ ఏంటంటే ముందుగా షుగర్ అనేది కొద్దిగా ఎక్కువ బాయిల్, మీకు లైట్ ఎల్లో కలర్ ఉండగానే తీసేసుకోండి. సో మీకు ఆ హీట్ కి లైట్ గా ఆరెంజ్ కలర్ వస్తుంది. నెక్స్ట్ స్టీమ్ అనేది అరౌండ్ 15 to 20 minutes పెట్టుకోండి. మీకు లైట్ గా ఓవెల్ ఉంటే సరిపోతుంది, లేదంటే మీకు ఓవర్ కుక్ అయ్యి అది స్మూత్నెస్ అనేది ఉండదు, లైట్ గా హార్డ్ అవుతుంది. అండ్ మోర్ ఇంపార్టెంట్, షుగర్ సిరప్ తో చాలా జాగ్రత్తగా ఉండండి. ఇట్స్ అన్ ఎక్స్ట్రీమ్లీ హాట్ ఏరియా. మీకు బై మిస్టేక్ మీద కానీ ఫింగర్ కానీ పెడితే మీ చెయ్యి అనేది ఇన్స్టెంట్ గా కాలిపోతుంది. సో హోప్ నెక్స్ట్ అటెంప్ట్ లో అయితే పర్ఫెక్ట్ గా చేస్తాను. సో మళ్ళీ కలుద్దాం. అంతవరకు మీ వెంకట్ సైనింగ్ ఆఫ్.